ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్లలోనూ అలాగే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ రిపేరింగ్లోనూ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పెరిమెంట్లలోనూ వివిధ రకాల స్విచ్చెస్ను మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు చేసేవాళ్ళు ఆయా అప్లికేషన్స్ని బట్టి డిఫరెంట్ స్విచ్చెస్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఈ వీడియోలో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్విచ్చెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్విచ్ ఎందుకు ఉపయోగిస్తారు, అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్లో స్విచ్చెస్ని కనెక్ట్ చేసే ముందు వాటిని ఏ విధంగా చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి, ఇటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా చక్కగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ స్విచ్ సింగిల్ పోల్ సింగిల్ త్రో స్విచ్ అంటే ఎస్పీఎస్టీ స్విచ్. దీనిని పవర్ ఆన్ ఆఫ్ స్విచ్గా మనం ఉపయోగించవచ్చును. పవర్ ఆన్ ఆఫ్ అంటే దీని యొక్క కెపాసిటీ 2 ఆంపియర్, అలాగే 240 వోల్ట్స్ వరకు కూడా మనం దీన్ని యూజ్ చేయవచ్చును. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్లో పవర్ ఆన్ ఆఫ్ పర్పస్ కోసము ఈ యొక్క స్విచెస్ని ఉపయోగించవచ్చును. అలాగే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఈ స్విచ్ని ఉపయోగించవలసి వస్తే ముందుగా ఈ స్విచ్ కండిషన్స్ని మీరు చెక్ చేయండి. అంటే ఇది వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా నాట్ వర్కింగ్ కండిషన్లో ఉందా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను అనేక మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళ సర్క్యూట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ అవుట్పుట్ మాత్రము రాదు. దానికి గల కారణం స్విచ్ ఫాల్ట్ అయి ఉంటుంది అనే థాట్ అనేది వాళ్ళకి రాదు. అందుకే స్విచ్ ప్రాబ్లం అయినప్పుడు మనకు ఈ స్విచ్ ఆన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది రాదు. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ సర్క్యూట్లో స్విచ్చెస్ని ఉపయోగించవలసి ఉంటే ముందుగా స్విచ్చెస్ని వాటి యొక్క వర్కింగ్ కండిషన్స్ని చెక్ చేయండి. ఇప్పుడు ఈ సింగిల్ పోల్ సింగిల్ త్రో వీటి యొక్క వర్కింగ్ కండిషను ఎలా టెస్ట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనేది మీకు వివరిస్తాను. మల్టీమీటర్ తీసుకోండి. మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. చూసారుగా, ఈ కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 పిన్నులు ఉన్నాయి. ఈ 2 పిన్నులకి ఈ మల్టీమీటర్ యొక్క ప్రోబ్ను టచ్ చేయండి. ఈ స్విచెస్కి పొలారిటీ అంటూ ఏమి ఉండవు, మీరు ఏ డైరెక్షన్లో అయినా కూడా టచ్ చేయవచ్చును. ఇక్కడ చూడండి, నేను వైర్ కన్వీనెంట్గా కనెక్ట్ చేశాను. ఈ వైర్ని ఒక ప్రోబ్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెడ్ ప్రోబ్ను ఇక్కడ టచ్ చేయండి. సో ఈ స్విచ్ అనేది ఇప్పుడు ఆఫ్ కండిషన్లో ఉంది. దీన్ని నేను ఆన్ చేస్తే ఈ మల్టీమీటర్లో బజర్ సౌండ్ వస్తుంది, అంటే బీప్ అని బజర్ సౌండ్ వస్తుంది. నేను ఆన్ చేసినప్పుడు ఒకవేళ ఇందులో బజర్ సౌండ్ కానీ రాకపోతే ఈ స్విచ్ ఫెయిల్యూర్ అని అర్థం. ఓకే, మనము స్విచ్ని ఆన్ చేసినప్పుడు కంటిన్యూటీ మోడ్లో మల్టీమీటర్ ఉన్నప్పుడు బజర్ సౌండ్ రాకపోతే స్విచ్ పాడయ్యింది అంటే ఇది నాట్ వర్కింగ్ అని అర్థము. బజర్ వస్తే స్విచ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అర్థము. ఇక్కడ చూడండి, ఇక్కడ బజర్ అనేది వస్తుంది. ఈ బజర్ చాలా లో వాల్యూమ్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా వినపడుతుంది. మీరు మీ దగ్గర మల్టీమీటర్ ఉంటే మీరు టెస్ట్ చేయవచ్చును. ఈ విధంగా ఈ ఆన్ ఆఫ్ స్విచ్ని టెస్ట్ చేయాలి. అలాగే వీటిని టాగల్ స్విచ్చెస్ అంటారు. అంటే ఇది సింగిల్ పోల్ డబల్ త్రో స్విచ్. ఇక్కడ చూడండి, ఈ స్విచ్ని ఇలా బెండ్ చేసినప్పుడు ఈ కామన్ పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి కాంటాక్ట్ అవుతుంది. అలాగే ఈ స్విచ్ని ఇంకో డైరెక్షన్లో ఇలా బెండ్ చేసినట్లయితే ఈ కామన్ పాయింట్ నుంచి మరో పాయింట్కి కాంటాక్ట్ అవుతుంది. ఈ స్విచెస్ను ఎక్కువగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. అంటే హైలో ఇస్తాం కదా, అటువంటి సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు. అలాగే
రెండు సర్క్యూట్లు ఆన్ ఆఫ్ ఈ యొక్క కండిషన్స్ మీద వర్క్ అవ్వడానికి కూడా ఈ స్విచ్ని ఉపయోగిస్తాము. అంటే ఒక సర్క్యూటు ఆన్ అయినప్పుడు ఇంకొక సర్క్యూట్ ఆఫ్ అవ్వాలి, ఇంకొక సర్క్యూటు ఆన్ అయినప్పుడు మరో సర్క్యూట్ ఆఫ్ అవ్వాలి. ఇటువంటి సందర్భాలలో ఈ టాగల్ స్విచ్ని ఉపయోగిస్తాము. ఈ టాగల్ స్విచ్ యొక్క కెపాసిటీ మ్యాక్సిమం 2 ఆంపియర్, అలాగే 250 వోల్ట్స్ వరకు కూడా మనం దీనికి అప్లై చేయవచ్చును. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్లో ఈ టాగల్ స్విచ్ ఉపయోగించవలసి వచ్చినప్పుడు ఈ స్విచ్ని కనెక్ట్ చేసే ముందు మీరు ఈ యొక్క స్విచ్ వర్కింగ్ కండిషన్ని చెక్ చేయండి. ఎందుకంటే ఎంటైర్ మీ యొక్క ప్రాజెక్ట్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉన్న స్విచ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు యొక్క అవుట్పుట్ అనేది రాదు. కాబట్టి చాలామందికి స్విచ్ ఫెయిల్యూర్ అయింది అనే థాట్ అనేది రాదు. అందుకోసము ఈ స్విచ్ని ఈ యొక్క వర్కింగ్ కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ కండిషన్ని చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, మల్టీమీటర్ని కామన్ మోడ్లోనే ఉంచుకోండి. తర్వాత ఈ యొక్క బ్లాక్ ప్రోబ్, బ్లాక్ అయినా కావచ్చు, రెడ్ అయినా కావచ్చు, ఒక మిడిల్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఇది కామన్ పాయింట్. ఓకే, ఈ కామన్ పాయింట్లో దీనిని టచ్ చేయండి. అలాగే ఈ రెండు వైపులా మిగతా 2 పిన్నులకు మనం 2 వైర్స్ని కనెక్ట్ చేసాము. ఈ వైర్స్ కన్వీనెంట్గా కనెక్ట్ చేసాము. ఒక ప్రోబ్కి ఈ విధంగా ఈ వైర్ని ట్విస్ట్ చేయండి. అలాగే ఈ యొక్క మరో ప్రోబ్ను మిడిల్ పాయింట్లో టచ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బటన్ని ఇలా బెండ్ చేసినప్పుడు అంటే ఈ కామన్ పాయింట్ నుంచి ఇక్కడికి టచ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ బజర్ సౌండ్ అనేది రావాలి. బజర్ సౌండ్ వస్తున్నప్పుడు అంటే ఈ డైరెక్షన్లో స్విచ్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు మనం స్విచ్ని ఆన్ చేద్దాము. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకు బజర్ రాదు. ఓకే, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మనకు బజర్ రావాలి. ఓకే, బజర్ వస్తుంది కదా. దీని యొక్క వాల్యూమ్ చాలా లోగా ఉంది, అందువల్ల మీరు వినకపోవచ్చును. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. అంటే ఈ యొక్క డైరెక్షన్లో అంటే ఈ 2 పిన్నులు స్విచ్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిన్ యొక్క స్విచ్ కండిషన్ని మనం చెక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఈ పిన్ను మరియు కామన్ పాయింట్ పెట్టి టెస్ట్ చేసాము. సో ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ పిన్ యొక్క స్విచ్ని టెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, సో ఇట్లా కామన్ పాయింట్లు ఇది టెస్ట్ అయింది. ఇక్కడ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. ఈ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది కాబట్టి మనకు బజర్ లేదు. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేద్దాము. అంటే మరో డైరెక్షన్లో దీనిని బెండ్ చేద్దాము. ఓకే, బజర్ అనేది వస్తుంది. అంటే బజర్ వస్తుంది అంటే ఈ స్విచ్ వర్కింగ్ కండిషన్లో ఉంది అని అర్థం. కాబట్టి మనం ఈ స్విచ్ని ఏదైనా ప్రాజెక్ట్ సర్క్యూట్లో ఉపయోగించవలసి ఉంటే ఉపయోగించవచ్చును. ఫ్రెండ్స్, ఈ విధంగా టెస్ట్ చేయాలి. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు బజర్ రాదు. స్విచ్ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ బజర్ వస్తే ఆ స్విచ్ అనేది వర్కింగ్ కండిషన్. అలాగే వీటిని ట్యాక్చువల్ స్విచ్ అంటారు, షార్ట్ ఫామ్లో ట్యాక్ స్విచ్ అంటారు, లేదా మైక్రో స్విచెస్ అని కూడా అంటారు. వీటిని ఎలక్ట్రానిక్ కీబోర్డ్ సర్క్యూట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంటర్ఫేస్ మైక్రో కంట్రోలర్ సర్క్యూట్లలోనూ దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రోబోటిక్ ప్రాజెక్ట్ వర్క్లలో కూడా ఈ స్విచెస్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ట్యాక్చువల్ స్విచ్ అంటారు లేదా ట్యాక్ట్ స్విచ్ అంటారు. వీటి యొక్క వర్కింగ్ కండిషన్ చెక్ చేయడము చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇంటర్నల్గా వీటి యొక్క పార్ట్లు అనేటివి చాలా స్మాల్గా ఉంటాయి. అనేక సందర్భాల్లో ఇంటర్నల్గా ఇవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా ఒక సర్క్యూట్లలో కానీ ప్రాజెక్ట్ వర్క్లలో ఈ మైక్రో స్విచెస్ లేదా ఈ యొక్క ట్యాక్ట్ స్విచెస్ని ఉపయోగించవలసి ఉంటే ముందుగా మనం ఈ యొక్క ట్యాక్ట్ స్విచ్ వర్కింగ్ కండిషన్స్ని చెక్ చేయాలి. వర్కింగ్ కండిషన్ చెక్ చేయకుండా మనం డైరెక్ట్గా ఈ యొక్క ట్యాక్ట్ స్విచ్ని సోల్డరింగ్ చేసినట్లయితే సర్క్యూట్ బాగున్నా కానీ మీకు అనేక సందర్భాలలో అవుట్పుట్ రాదు. దానికి గల కారణం ఏమిటంటే
స్విచ్ ఫాల్ట్ అనేటివి ఉంటాయి. సో ఈ యొక్క ఈ యొక్క మైక్రో స్విచెస్ లేదా ట్యాక్ట్ స్విచ్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పిన్నులు ఉన్నాయి. ఈ 2 పిన్నులకి నేను ఈ వైర్ కన్వీనియంట్గా కనెక్ట్ చేశాను. కొన్ని ట్యాక్ట్ స్విచెస్ 4 పిన్స్ ఉంటాయి, అలాగే కొన్ని 2 పిన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర 2 పిన్స్ ట్యాక్ట్ స్విచ్ ఉన్నాయి, ఇవి మీకు చూపిస్తున్నాను. 4 పిన్ ట్యాక్ట్ స్విచ్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక వైర్ను మల్టీమీటర్ యొక్క ఒక ప్రోబ్కి ఇట్లా ట్విస్ట్ చేయండి, అలాగే మరో వైర్ను మల్టీమీటర్ యొక్క ప్రోబ్కి ట్విస్ట్ చేయండి. ఇప్పుడు ఈ బటన్ని ఇలా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు బటన్ అనేది ప్రెస్ చేయలేదు కాబట్టి ఇది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకు బజర్ రాదు. ఇప్పుడు దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి, చూసారా ఇది బజర్ వస్తుంది. సో స్విచ్ ఆన్ చేసినప్పుడు అంటే బటన్ని ప్రెస్ చేసినప్పుడు మనకు బజర్ వస్తూ ఉంది అంటే ఈ బటన్ వర్కింగ్ కండిషన్లో ఉంది అని అర్థము. ఒకవేళ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఈ విధమైన బీప్ సౌండ్, బజర్ సౌండ్ కానీ రాకపోతే స్విచ్ ఫెయిల్యూర్ అయిందని మీనింగ్. కొన్ని సందర్భాలలో ఇట్లా బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఈ బజర్ సౌండ్ రాకపోతే ఈ స్విచ్ ఫాల్ట్ అయిందని అర్థము. ఇది ఫ్రెండ్స్, ఇది బటన్ ప్రెస్ చేస్తే స్విచ్ ఆన్ కండిషన్, సో బటన్ ఓపెన్ చేస్తే స్విచ్ ఆఫ్ కండిషన్. అలాగే దీనిని స్లైడ్ స్విచెస్ అంటారు. అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్లలో ఈ స్లైడ్ స్విచెస్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సెల్ఫ్ కరెంట్ కంట్రోల్డ్ సర్క్యూట్లలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది సింగిల్ పోల్ డబల్ త్రూ స్విచ్. ఇక్కడ చూడండి, ఈ మిడిల్లో ఉన్న పాయింట్ కామన్ పాయింట్, తర్వాత ఇక్కడ రిమైనింగ్ 2 పాయింట్స్ ఉంటాయి. మిడిల్లో ఉన్న పాయింట్ కామన్గా ఉంటుంది. మనం ఈ మిడిల్లో ఈ యొక్క స్విచ్ని ఏ వైపు అయితే స్లైడ్ చేస్తామో అటువైపు ఇది ఈ కామన్ పాయింట్ అనేది కాంటాక్ట్ అవుతుంది. సో ఈ కాంటాక్ట్ అయినప్పుడు ఇది స్విచ్ ఆన్ కండిషన్. అంటే ఏ 2 పిన్లకైతే మనం ఏదైనా ఒక సర్క్యూట్ కనెక్ట్ చేస్తుంటామో ఆ యొక్క సర్క్యూట్ అనేది స్విచ్ ఆన్ కండిషన్ ఉంటుంది. అలాగే మరో డైరెక్షన్లో దీన్ని స్లైడ్ చేసినప్పుడు ఇటువైపు ఉన్నటువంటి 2 పిన్లకు కనెక్ట్ అయినటువంటి సర్క్యూట్ అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఈ యొక్క వర్కింగ్ కండిషన్ చెక్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇందాక మీరు ఈ యొక్క టాగల్ స్విచెస్ని టెస్ట్ చేస్తారు కదా, దీన్ని టాగల్ స్విచ్ అంటారు. అలానే దీనిని కూడా టెస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క పాయింట్ ఉంది. ఈ పాయింట్కి మీరు ఈ యొక్క పాయింట్కి మల్టీమీటర్ ప్రోబ్ని ఇట్లా టచ్ చేయండి. ఓకే, తర్వాత మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ మిడిల్ పాయింట్ని మీరు ఇక్కడ ఈ మల్టీమీటర్ ప్రోబ్తో ఇట్లా టచ్ చేయండి. అంటే ఇది బజర్ వస్తుంది, అంటే ఆన్ కండిషన్లో ఉంది. ఇక్కడ చూడండి, సో ఈ 2 పాయింట్లు పెట్టాను, ఇప్పుడు బజర్ రాలేదు, అంటే ఇది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు నేను ఈ యొక్క బటన్ని స్లైడ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఇట్లా స్లైడ్ చేశాను. ఇప్పుడు ఈ 2 పిన్నులు కాంటాక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ ఇది వర్కింగ్ కండిషన్. అలాగే ఇప్పుడు ఈ 2 పిన్నులు అంటే ఈ వైపు ఉన్న 2 పిన్నుల్ని ట్విస్ట్ చేద్దాము. ఇప్పుడు ఇది స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంది. దీనిని ఇలా స్లైడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి స్మాల్ బజర్ సౌండ్ వస్తుంది. సో ఇది స్విచ్ ఆన్ కండిషన్లో ఉంది, ఇది వర్కింగ్ అవుతుంది. ఈ స్విచ్ని పుష్ టు ఆన్ ఆఫ్ స్విచ్ అంటారు. ఈ స్విచ్ని అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్లలోనూ మరియు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో పవర్ ఆన్ ఆఫ్ కోసం ఈ స్విచ్ని ఉపయోగిస్తారు. మనం స్విచ్ని ఆన్ చేయాలి అంటే ఈ బటన్ని ఇలా పుష్ చేయాలి, అలాగే ఆఫ్ చేయాలి అంటే సేమ్ బటన్ని మళ్ళీ పుష్ చేయాలి. ఇట్లా ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి రెండిటికి ఇదే బటన్ని పుష్ చేయాలి. దీనిని పుష్ టు ఆన్ స్విచ్ అంటారు. మీరు ఈ యొక్క స్విచ్ని ఏదైనా ప్రాజెక్ట్ వర్క్లో కానీ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో ఉపయోగించినట్లు అయితే మీకు సర్క్యూట్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ
వర్క్ కానప్పుడు మీరు ఈ స్విచ్ను కూడా చెక్ చేయాలి. ఎందుకంటే స్విచ్ ఫెయిల్యూర్ అయినా కానీ మనకు సర్క్యూట్లు అలాగే ఇన్స్ట్రుమెంట్లు అనేటివి వర్క్ కావు. కాబట్టి ఈ స్విచ్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఈ స్విచ్కి 2 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్కి నేను 2 వైర్లని కన్వీనియంట్గా కనెక్ట్ చేశాను. మల్టీమీటర్ యొక్క రెడ్ ప్రోబ్కి ఒక వైర్ని ట్విస్ట్ చేయండి. అలాగే బ్లాక్ ప్రోబ్కి మరొక వైర్ని ఇలా ట్విస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు అంటే స్విచ్ని ఆన్ చేసినప్పుడు మనకు మల్టీమీటర్లో బజర్ సౌండ్ రావాలి. స్విచ్ని ఆన్ చేసినప్పుడు మల్టీమీటర్లో బజర్ సౌండ్ వస్తే ఈ స్విచ్ వర్కింగ్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. అలాగే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకు బజర్ సౌండ్ అనేది ఆగిపోవాలి. ఇప్పుడు నేను ఈ స్విచ్ని ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మల్టీమీటర్లో బజర్ వస్తుంది. సో ఈ స్విచ్ వర్క్ అవుతుంది. అలాగే దీనిని ఆఫ్ చేయడానికి ఇదే బటన్ని ప్రెస్ చేయాలి. ఈ బటన్ని ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇది ఆఫ్ కండిషన్లో ఉంది. మనకి ఇక్కడ బజర్ రావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ పుష్ టు ఆన్ స్విచ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఇదే బటన్ మనం పుష్ చేయాలి. ఈ విధంగా పుష్ టు ఆన్ స్విచ్ని టెస్ట్ చేయాలి, చెక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ స్విచ్లు అనేక రకాలు ఉంటాయి. ప్రస్తుతం నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న స్విచెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక తర్వాత వీడియోలో మరికొన్ని రకాల స్విచెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక మంచి క్వాలిటీ స్విచెస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ స్విచెస్ని పర్చేస్ చేయదలుచుకుంటే ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేయగలరు. ఈ లింక్స్ ద్వారా మీరు ఈ స్విచెస్ని పర్చేస్ చేసినట్లు అయితే తెలుగు ట్రానిక్స్ ఛానల్ డెవలప్మెంట్ కోసం మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు. ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కు రావాలంటే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.